రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే డెత్ సర్టిఫికేట్ జారీ చేశాడా ఘనుడు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన ఈ సంఘటన గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాధవి అనే 6 నెలల చిన్నారి బర్త్ సర్టిఫికేట్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏవేవో సాకులు చెప్పి కొన్ని నెలలుగా సెక్షన్ ఆఫీసర్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లగా సర్టిఫికేట్ మాధవి తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. వారి ఇంటికి వచ్చి చూసుకుంటే అది బర్త్ సర్టిఫికేట్ కాదు, డెత్ సర్టిఫికేట్ అని తేలింది. వెంటనే తిరిగి ఆఫీస్కు వెళ్లి సెక్షన్ అధికారిని నిలదీస్తే చేతిలో ఉంచి సర్టిఫికేట్ తీసుకుని చించేశాడని చెప్తున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రెవెన్యూ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే డెత్ సర్టిఫికేట్ జారీ చేశాడా ఘనుడు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన ఈ సంఘటన గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాధవి అనే 6 నెలల చిన్నారి బర్త్ సర్టిఫికేట్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏవేవో సాకులు చెప్పి కొన్ని నెలలుగా సెక్షన్ ఆఫీసర్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లగా సర్టిఫికేట్ మాధవి తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. వారు ఇంటికొచ్చి చూసుకుంటే అది బర్త్ సర్టిఫికేట్ కాదు, డెత్ సర్టిఫికేట్ అని తేలింది. వెంటనే తిరిగి ఆఫీస్కు వెళ్లి సెక్షన్ అధికారిని నిలదీస్తే చేతిలో ఉంచి సర్టిఫికేట్ తీసుకుని చించేశాడని చెప్తున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రెవెన్యూ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.